హాయ్ కిచెన్ టేస్ట్కి హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయేది కొత్తిమీర కారం. ఎలా చేస్తాం ఏంటంతా చూసేద్దాం. ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకోవాలి. 10 నుంచి 15 మధ్యలో ఎండుమిర్చీలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర. మన కొలతను బట్టి ఏదైనా కానీ తీసుకునేది కూడా. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ కొట్టుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకుని చిక్కగా చింతపండు నానాలి మంచిగా, ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెం గుజ్జులాగా రావాలి చిక్కగా. సో అది ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా మనము పెద్ద కట్ట పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ రావాలి కాబట్టి. సో మనకి వాటర్ యాడ్ చేయకుండానే బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఏ చింతపండు వాటర్ ఉన్నాయో దాంతోనే మనకు బ్లెండ్ అయిపోతుంది కొత్తిమీర కూడా. సో నేను ఎండుకారం కూడా వేస్తున్నాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, ఇంగువ పోపు పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా రైస్లోకి, వేడన్నంలోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా మరొక వీడియోతో మీ ముందు వస్తాను. బాయ్ బాయ్.